సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో, నా పేరు దీక్షిత్. నేను 10th క్లాస్ అవుతున్నాను. మేము హన్మకొండలో ఉంటాం. నేనైతే ఈ సమ్మర్లో వంశీ సార్ మెమరీ అకాడమీ క్లాసెస్లో జాయిన్ అయినాం. వంశీ సార్ అయితే చాలా అర్థమయ్యే విధంగా మా క్లాసులు అయితే చెప్తాడు. సార్ అయితే మాకు ఫ్రెండ్లీగా ఫన్నీగా అయితే చెప్తాడు. సార్ మాకు అర్థం కానీ మళ్ళీ అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సార్ అయితే చెప్పే మెథడ్స్ మాకు ఈజీగా అర్థమవుతున్నాయి. మనం ఆర్టికల్స్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడానికి అయితే చాలా కష్టపడుతూ ఉంటాం కదా, కానీ సార్ అయితే మాకు ఈజీగా నేర్పించారు. సార్ చెప్పిన మెథడ్ స్టోరీ లైక్ మెథడ్స్ చెప్తారు సార్. అవి విజువలైజ్ చేసుకుంటే మనకి చాలా సులభంగా ఉంటుంది. నేనైతే ఇంతకుముందు స్టేట్స్ చెప్పకపోయేటోని, కానీ సార్ దగ్గరికి వెళ్ళాక సార్ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేనైతే 30 సెకండ్స్లలో స్టేట్స్, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అయితే చెప్పగలుగుతున్నాను. ఇంతకుముందు నాకైతే ఇయర్స్ లాంగ్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పడేది. ఇప్పుడైతే త్వరగా నేను గుర్తుపెట్టుకోగలను. థ్యాంక్ యూ వంశీ సార్. నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. ఎర్లీ మార్నింగ్ లెగడం అనేది కొంచెం కష్టమైన ఒక టెక్నిక్ త్రూ మనం చెప్పాము. బట్ లేచిన తర్వాత కూడా చాలా మంది పిల్లలు ఆ నిద్రమత్తు పోదు, లేదా కూర్చొని నిద్రపోతూ ఉంటుంటారు, లేదా బుక్ ముందు వేయగానే మళ్ళీ నిద్ర వస్తూ ఉంటుంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఎస్ మేడం, మనము సేమ్ దీని గురించే జస్ట్ 5 సెకండ్ రూల్ అని ఇంతకుముందు ఒక వీడియో తీసుకున్నాం. అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు మనం అలారం పెట్టుకున్నప్పుడు చాలా మంది దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటారు. అప్పుడు చెప్పాను, రేషనల్ మైండ్కి ఇంటెలెక్చువల్ మైండ్కి ఆ రెండింటి మధ్య జరిగే ఆ యుద్ధాన్ని నువ్వు ఆపాలంటే ఆ 5 సెకండ్స్ రూలు నీ బ్రెయిన్లో జరగాలి. 5 4 3 2 1 అని నువ్వు వెంటనే అక్కడి నుంచి లేచి నిలబడాలి. ఖచ్చితంగా నీ కాళ్ళు, నీ అరికాలు అనేది భూమికి తగలాలి. అప్పుడు అంటే ఆ టెక్నిక్ పాటిస్తేనే మీరు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగలుగుతారు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి, నెక్స్ట్ ఆ వీడియో ఆల్రెడీ ఉంది. అయితే చాలామందికి ఇక్కడ లేచిన తర్వాత మళ్ళీ పడుకుంటారు. ఇంకా కొంతమందికి ఒక హాఫ్ అన్ అవర్ చదువుతారు, హాఫ్ అన్ అవర్ చదివి మళ్ళీ పడుకుంటారు. తిరిగి ఆ తీరా వాళ్ళు మళ్ళీ ఒక 7-7:30కి లేస్తే ఒకసారి మళ్ళీ చూస్తే అది అసలే గుర్తుండదు. ఇంకా విషయం, వీళ్ళు మామూలుగా అక్కడ నిద్ర లేవకపోతే 6 or 6:30కో లేస్తారు. కానీ ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే, అంటే 4కో 4:30కో లేస్తే, డైలీ 6:30కి లేస్తే ఈరోజు 7:30 8కి కూడా లేస్తారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి కంప్లైంట్ కూడా చాలా వస్తాయి. ఈవెన్ అది మన లైఫ్లో కూడా జరిగే ఉంటుంది ఖచ్చితంగా. నా లైఫ్లో కూడా చాలాసార్లు జరిగింది అది. అయితే ప్రతి ఒక్కరు మరి ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు ఆ 5 సెకండ్స్ రూల్ అప్లై చేసిన తర్వాత వెంటనే లేచి నిలబడిన తర్వాత ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఫస్ట్ మీ బెడ్ అనేది, ఆ బెడ్ ఉంటుంది కదా, దానికి దూరంగా ఉండండి. ఫస్ట్ ఆ బ్లాంకెట్ తీసి పక్కకి పెట్టేసేయండి, అంటే మంచిగా ఫోల్డ్ చేసి పక్కకి పెట్టేసేయండి. ఎందుకంటే ఆ బెడ్ మీద కూర్చొని అసలే చదవకూడదు, ఆ బెడ్ మీద అసలే నిలబడకూడదు, అసలు ఆ చుట్టుపక్కల కూడా మీరు ఉండకూడదు. ఎందుకంటే ప్రతిసారి మనకు అనిపిస్తుంది ఆ రేషనల్ ఇంటెలెక్చువల్ మైండ్, పడుకోరా ఇప్పుడు ఏముంది తర్వాత చూసుకుందాంలే, ఇలాంటి సజెషన్స్ ఇస్తుంటాయి మనకి. అలాంటప్పుడు నువ్వు మ్యాక్సిమం ఎవ్వరి మాట వినకుండా నీ మాట నువ్వే వినాలి. ఆ 5 సెకండ్స్లో వెళ్ళి కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వెంటనే మనకు మ్యాక్సిమం ఎందుకు నిద్ర వస్తుందంటే, మన రూమ్ అనేది చీకటిగా ఉంటుంది. ఆ చీకటిగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్కి మనకు నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం లైటింగ్ అనేది పవర్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్టడీ టేబుల్ కానీ స్టడీ చైర్ ముందు కానీ కూర్చోండి. సో ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరు లేచారు. ఇప్పుడు లేచిన తర్వాత ఏం చేయాలి, మన స్టడీస్ మీద ఎంత ఎఫెక్టివ్గా ఎలా కంటిన్యూ చేయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక టెక్నిక్ చెప్తాను. దట్ ఈస్ సేవర్స్. SAVERS, సేవర్స్. అంటే జస్ట్ ఈ 6 స్టెప్స్ అనేది మీరు ఫాలో కావాలి. ఫస్ట్ మీరు లేచిన తర్వాత స్టడీ చైర్ కానీ స్టడీ టేబుల్ ముందు కానీ వచ్చిన తర్వాత ఒక 5 to 5 minutes వరకు, 5 minutes ఎనఫ్, సైలెంట్గా కూర్చునే ప్రయత్నం చేయండి. అంటే ఫ్రెష్ అప్ అయ్యారు కదా, ఫ్రెష్ అప్ అయిన తర్వాత సైలెంట్గా కూర్చోండి. నెక్స్ట్ వచ్చేసి ఆ 5 minutes తర్వాత మీరు అంటే అఫర్మేషన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది. ఈ అఫర్మేషన్స్ అంటే సెల్ఫ్ టాక్ అన్నట్టు. సెల్ఫ్ టాక్ అన్న అఫర్మేషన్స్ అన్న రెండు ఒకటే. అంటే ఈ అఫర్మేషన్స్ ఎలా ఉండాలంటే, మనం మన స్టడీస్ పరంగా కావచ్చు, లేకుంటే మన లైఫ్ పరంగా కావచ్చు, లేకుంటే ఇంకా వేరే మీకు ఏదైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ పరంగా, లేదంటే మీరు పెట్టుకున్న గోల్స్ అయినా సరే, ఆ గోల్స్ని మేము అచీవ్ చేస్తున్నాము, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఎనర్జెటిక్, ఐఎమ్ సక్సెస్ఫుల్ స్టూడెంట్, ఐ కెన్ డీల్ మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్ ఫర్ మీ. ఇలాంటి అఫర్మేషన్స్ చాలా ఇవ్వాలి. ఎలాంటి అఫర్మేషన్స్ ఇస్తే చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తాయి అనేది నేను మన వర్క్షాప్లో ఈ బ్యాచ్ నుంచి, అంటే July 16th నుంచి ఏదైతే బ్యాచ్ రన్ అవ్వబోతుందో ఆ బ్యాచ్లో నేను ఈ అంటే స్టూడెంట్కి కావాల్సిన సెల్ఫ్ అఫర్మేషన్స్ నేను అందిస్తుంటాను. చాలామందికి మ్యాథ్స్ అంటే భయం, ఫిజిక్స్ అంటే భయం, ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం, టీచర్ని ఏదైనా అడగాలంటే భయం. ఈ భయం ఫస్ట్ ఎక్కడ పుట్టింది? మనమే, మన లోపలనే పుట్టింది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఎవరు కట్టారంటే షాజహాన్ కట్టాడు. షాజహాన్ డైరెక్ట్ భూమి మీద కట్టిండా? లేదు, ఫస్ట్ తన బ్రెయిన్లో కట్టిండు, తర్వాతనే దాన్ని ఆగ్రాలో కట్టిండు, అంతే కదా తాజ్మహల్ని. సో మీరు కూడా మీ భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్ మీ నుంచే వచ్చింది. అంటే మీరే మీ యొక్క సెల్ఫ్ ఇమేజ్ అలా ఉంది కాబట్టి మీకు బయట రియాలిటీలో కూడా అలా చేస్తున్నారు. సో ఈ సెల్ఫ్ ఇమేజ్ని మార్చుకున్నంత వరకు మీరు జనరల్గా బిహేవ్ చేసే ఆ బిహేవియర్ అనేది మారదనమాట. కాబట్టి మీరు ఒక సబ్జెక్ట్ పట్ల భయం ఉన్నా, ఒక సబ్జెక్ట్ అంటే నీకు హార్డ్ ఉన్నా, ఒక సిచ్యువేషన్లో నీకు మాట్లాడాలంటే భయం ఉన్నా, లేదనుకుంటే కొంతమందికి అనవసరమైన భయాలు ఎక్కువ ఉంటాయి. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి వాటర్ అంటే భయం, ఇలాంటి భయాలు అనవసరమైన భయాలు ఎక్కువ క్రియేట్ చేసుకుంటారు. చాలామందికి ఎందుకు వాళ్ళు బయటికి భయపడుతూ వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అవుతారంటే వాళ్ళ లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ భయాలు ఏవైతే ఉంటాయో ఆ భయాలని వాళ్ళు బయటికి వాళ్ళ బిహేవియర్లో కూడా అలాంటి చేంజెస్ తీసుకొస్తుంది. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా ఒకటి చెప్పాను మేడం, మన బిహేవియర్కి మన రిజల్ట్కి కారణం ఏంటంటే ఫస్ట్ మన సెల్ఫ్ టాక్. మన సెల్ఫ్ టాక్ బాగుంటే మన థాట్స్, ఫీలింగ్, ఎమోషన్స్ కూడా బాగుంటాయి. మన థాట్స్, ఫీలింగ్, ఎమోషన్స్ బాగున్నాయంటే మన బిహేవియర్ కూడా బాగుంటుంది. అంటే మనం చేసే యాక్షన్స్, మన యాక్షన్స్ బాగున్నాయంటే ఆటోమేటిక్గా మన రిజల్ట్ కూడా బాగుంటుంది. సో చాలామందికి ఈ సెల్ఫ్ టాక్ దగ్గరనే ఆగిపోతున్నారు. అంటే అనవసరమైన భయాలు అక్కడనే పెంచుకుంటున్నారు, అంటే ఎవరికి వాళ్ళే పెంచుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ అలాంటి భయాలకు కారణం మీరే. ఆ భయాలను తీసేయాలంటే అఫర్మేషన్స్ అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. నేను 11 అఫర్మేషన్స్ ఇస్తాను. ఆ 11 అఫర్మేషన్స్ ద్వారా మీరు ఆ క్లాస్ అయిపోయి ఆ 10 డేస్లోనే ఒక అద్భుతమైన చేంజెస్ చూస్తారనమాట. సో ఫస్ట్ సైలెన్స్ అయిపోయింది, తర్వాత అఫర్మేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ వి అంటే విజువలైజ్. మీరు ఏదైనా ఒక గోల్స్ పెట్టుకొని ఉంటారు, లేదనుకుంటే ఈ అఫర్మేషన్స్లోనే మీకు కొన్ని భయాలు ఉండొచ్చు, లేకుంటే ఏదైనా మీరు అచీవ్ చేయాల్సింది కూడా మీ అఫర్మేషన్స్లో ఇచ్చి ఉండవచ్చు. అలాంటివి ఏం చేయాలంటే వి అంటే విజువలైజ్ చేయాలి. అంటే మీరు గోల్ సెట్ చేసుకున్న అఫర్మేషన్ అయినా సరే ఆ అఫర్మేషన్ మీరు అచీవ్ అయినట్లు, నేను ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్, లేకుంటే నేను ఈసారి మా కాలేజ్ టాప్ వచ్చాను, నేను మా స్కూల్లో టాపర్గా ఉన్నాను, అది ఉంటే నువ్వు ఆ విజువలైజేషన్లో ఒక అద్భుతమైన పిక్చర్ని ఆ మెడిటేషన్ త్రూ రియాలిటీలోకి నువ్వు ఫస్ట్ దాన్ని విజువలైజ్ చేయాలి. ఏదైనా సరే నేను చెప్పాను కదా, ఒకటి ఫస్ట్ మన నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత రియాలిటీలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి విజువలైజేషన్లో నువ్వు ముందుగానే దాన్ని విజువలైజ్ చేసుకుంటే నీ సక్సెస్కి అనుకూలంగా నీ మాటలు కానీ, నీవు చదివే ఎన్విరాన్మెంట్ కానీ, లేకుంటే టీచర్ సపోర్ట్ కానీ ఏదైనా దొరకవచ్చు. కాబట్టి ముందుగానే దాన్ని నువ్వు సక్సెస్ఫుల్గా ఎలా విజువలైజ్ చేయాలనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చేయాలి. సో దీన్ని కూడా నేను చాలామందికి సైలెంట్గా కూర్చొని వాళ్ళు ఒంటరిగా చేసుకోవడం చాలా కష్టం. సో దీన్ని కూడా నేను గైడెడ్ రూపంలో, అంటే ఆ 10 డేస్లో ప్రతిరోజు కూడా వాళ్ళకి గైడ్ చేస్తూ ఆ యొక్క విజువలైజేషన్ ఎలా చేయాలనేది కూడా నేర్పిస్తాను అనమాట. సో SAV అయిపోయింది. నెక్స్ట్ E అంటే ఎక్సర్సైజ్. అంటే చాలామందికి అంటే అఫర్మేషన్స్ ఇస్తారు, విజువలైజ్ చేస్తారు, జస్ట్ 5 to 10 minutes జస్ట్ ఎక్సర్సైజ్ చేయండి. ఒకవేళ ఎక్సర్సైజ్ వీలు అవ్వట్లేకపోతే కనీసం ప్రాణాయామం అన్న చేయాలి. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, లేకుంటే బ్రాహ్మరి ప్రాణాయామం కానీ, లేకుంటే త్రాటకం ప్రాణాయామం కానీ, అలాంటి బ్రెయిన్ ఎక్సర్సైజెస్ కూడా నేను ఇస్తాను అనమాట క్లాస్ రూమ్లో. ఆ 10 డేస్కి సంబంధించి అలాంటి ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు. సో SAVE అయిపోయింది. ఫైనల్గా R అంటే రిలాక్సేషన్. రిలాక్సేషన్ అనేది చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనం అక్కడ రిలాక్సేషన్ టెక్నిక్లో ఆటోమేటిక్గా అంటే మన బ్రెయిన్ని, మన యొక్క మనస్సుని, మన యొక్క బాడీని అన్నింటిని కూడా మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టడీ. ఆ స్టడీస్కి సిద్ధం చేసుకుంటున్నాం. ఈ స్టడీస్కి మనం ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత బాగా చదువుతాం. మనం హడావుడ్లో ఉంటే అది షాలో వర్క్ అవుతుంది, అంటే దాని నుంచి మనకు ఎలాంటి రిజల్ట్ ఉండదు. సో డీప్ వర్క్ ఉండాలంటే మనకు రిలాక్సేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో రిలాక్సేషన్ తర్వాత లాస్ట్ స్టెప్ SAVER అయిపోయింది. ఫైనల్గా S అంటే అప్పుడు స్టడీస్. అంటే ప్రతి ఒక్కరికి నిద్ర వస్తుంది అంటే ఇదంతా ప్రాసెస్ జరగడానికి మినిమం ఒక 1/2 అవర్ పడుతుంది. సో మీరు 5కి లేసే వాళ్ళు అయితే ఒక 1/2 అవర్ ముందు లేవండి. 4:30కి అలారం సెట్ చేసుకోండి. ఇది మాత్రం ఈ బ్రహ్మముహూర్తంలో లేచి చేసే పనులకి మాత్రం ఒక అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లైన్ దగ్గర ఎర్లీ మార్నింగ్ మనం వెహికల్లో ఎంత స్పీడ్గా అయితే వెళ్తామో సేమ్ అలాగే మన స్టడీస్ పట్ల, మన గోల్స్ పట్ల, మనం అచీవ్ చేసే మన డ్రీమ్స్ పట్ల కూడా అంతే క్లారిటీ ఉంటుంది, అంతే త్వరగా అచీవ్ కూడా చేస్తారు. ఒకవేళ మీకు బహుశా లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ప్రతి స్టూడెంట్కి తెలిసినట్లయితే మీకు అర్థమవుతుంది ఆ బ్రహ్మముహూర్తానికి ఉన్నటువంటి ఆ వాల్యుబుల్ ఆ ఇన్ఫర్మేషన్కి ఎంత బాగుంటుందంటే ఖచ్చితంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మీరు రియాలిటీలో కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే మిగతా విద్యార్థులకు మీకు చాలా తేడాలు ఉంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు సేవర్స్ అవ్వాలి అనుకుంటే ఒక్కసారి మా ఈ జూలై 16న స్టార్ట్ అవుతున్న క్లాస్కి పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు అటెండ్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. మెమరీ టెక్నిక్స్తో పాటు
స్పీడ్ రీడింగ్తో పాటు ఇలా బ్రహ్మ ముహూర్తం కాన్సెప్ట్కి సంబంధించి పిల్లల్ని ఏ విధంగా ఎర్లీ మార్నింగ్ లేపాలి, లేపిన తరువాత వాళ్ళు మళ్ళీ నిద్రలోకి జారకుండా ఉండడానికి ఎటువంటి టెక్నిక్స్ని మనం ఫాలో అవ్వచ్చు అన్న వాటిపైన కూడా అవగాహన కల్పించే అవకాశం ఈ క్లాస్లో మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీకృష్ణ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.